ఈ నెల 26న యాదాద్రి భువనగిరి జిల్లా వడాయిగూడెం వద్ద గల సురేంద్రపురి పంచముఖ హనుమాదీశ్వర దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మహాశివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా వడాయిగూడెం వద్ద గల సురేంద్రపురి పంచముఖ హనుమాదీశ్వర దేవాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కమిటీ సభ్యులు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా వడ్డాయిగూడెం వద్ద గల సురేంద్రపురి పంచముఖ హనుమాదీశ్వర దేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ మహాశివరాత్రి మహోత్సవాల భాగంగా 26వ తేదీ బుధవారం ఉదయం 6 గంటలకు పంచామృత అభిషేకము, 10 గంటలకు రుద్రహవనము, ఉదయం 6 గంటలకు పంచామృత అభిషేకము, ఉదయం 10 గంటలకు రుద్రహవనము, సాయంత్రం 5 గంటలకు 101 అడుగుల శ్రీ నాగకోటేశ్వర విశ్వరూప పక్షాబ్ది ఉత్సవాలు, సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు పంచముఖ ఉమామహేశ్వర కళ్యాణము, 10 గంటల 30 నిమిషాల నుండి మహాన్యాసక పూర్వక లింగోద్భవ కాల అభిషేకములలో భక్తులు స్థానికులందరూ హాజరై కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. అదేవిధంగా 26 బుధవారం రోజున సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు భువనగిరి ఆలేరు యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కుంద ఫౌండేషన్ సురేంద్రపురి వారి ద్వారా స్కాలర్షిప్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమము నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఇచ్చేసి స్కాలర్షిప్ల ప్రధానోత్సవం జరపనున్నారు. అదేవిధంగా సురేంద్రపురి చైర్మన్ కుంద ప్రతిభ, వారి కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. ఈరోజు ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే, ఎల్లుండి బుధవారం రోజున సురేంద్రపూర్లో మహాశివరాత్రి ఉత్సవాల గురించి ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని శివుడి అభిషేకాలు, కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలన్నీ అంగరంగ వైభవంగా జరపబడును. దీన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతున్నాం. అంతా భక్తులంతా కూడా సురేంద్రపూర్లో సర్వదేవ సన్నిధి, అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉంటారు. కాబట్టి మీరు ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వచ్చి మొత్తం అన్ని పూజలలో పాల్గొనవచ్చును. డైరెక్ట్గా ఈ అవకాశాన్ని భక్తులంతా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. భక్తులకు అన్ని పూజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్నీ ఉంటాయండి. వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ఏదైనా కూడా అన్ని రకాల ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. 12 గంటల వరకు పూజా కార్యక్రమాలు ఉంటాయండి. కంటిన్యూ నడుస్తుంది. ఆ రుద్రహోమం తర్వాత సాయంత్రం 4 గంటలకి భావనాలయ అని వాళ్ళ భావనాలయ ట్రస్ట్ ద్వారా భరతనాట్యం, కూచిపూడి నృత్యం ఇక్కడ ప్రదర్శించబడుతుంది సురేంద్రపురి ఆలయ మహామండపంలో. దాని తర్వాత సాయంత్రం 4:30 గంటలకి మన భువనగిరి జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారి చేతి స్కాలర్షిప్ ప్రధాన కార్యక్రమం ఉంటుందండి. దాని తర్వాత 5 గంటలకి శ్రీ నాగకోటి, మనకు ఎక్కడా లేని విధంగా 101 అడుగుల నాగకోటికేశ్వర విశ్వరూపం మన సురేంద్రపూర్లో ఉన్నదండి. మనకి దాని ప్రారంభోత్సవం కూడా వారి చేతుల మీద, కలెక్టర్ గారి చేతులు, గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా అవుతుంది.
అది అయిపోయినాక మళ్ళీ సాయంత్రం 7:30 గంటలకి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అది సురేంద్రపురి ఆలయంలోనే జరుగుతుంది. మళ్ళీ దాని తర్వాత 10:30 కాడి నుంచి లింగోద్భవ కాల విశేషమైన అభిషేకం, మహాన్యాసపూర్వక లింగోద్భవ కాల పూజ అంటారు దాన్ని. ఆ పూజ కూడా జరుగుతుందండి. అది చాలా గొప్పగా 12:30, 1 గంట దాకా మనకి పూజలే నడుస్తుంటాయి. అందరి జాగారం అవుతుంది అన్నట్టు. అట్లా ఈ పూజ